అయితే సార్ మనకి ఈజీ జర్నీ కాదు మీది చెన్నై వచ్చిన తర్వాత. ఎవరెవరి దగ్గర పనిచేశారు సార్? నేను ఫస్ట్ విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు. యెస్. అంటే ఆవిడతో తీసిన 'కానూరు రంజిత్ కుమార్' అని ఆయన బాలచందర్ తోటి మా ఊర్లో సినిమా తీసినప్పుడే నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాను. ఓకే. సో ఆయన లంకి బిందులని ఆవిడతోటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఆ సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టాడు. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు మన దామోదర్ ప్రసాద్ గారు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్. ఓకే ఓకే ఓకే. కేఎల్ దామోదర్ ప్రసాద్. ఆయనేమో కానూరు రంజిత్ కుమార్ వీళ్ళ నాన్నగారు. అప్పుడే రంజిత్ క్రియేషన్స్ అని ఉండేది. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ కూడా ఆయన రంజిత్ మూవీస్ అని చేస్తున్నారు. ఓకే ఓకే. దామో వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు. దాని తర్వాత తాతినేని రామారావు గారు, చల్సాని రామారావు గారు, ఎన్బి చక్రవర్తి గారు, తర్వాత శరత్ గారు, మాకు పెద్ద గురువు ఎవరంటే శరత్ గారు. ఆయన దగ్గర దాదాపు ఒక 7-8 సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి మంచి హిట్లు. మామాశ్రీ, అల్లుడు సినిమాలు అని వచ్చాయి ఇప్పుడు. దొంగల్లుడు, కలెక్టర్ గారు అల్లుడు, చిన్న అల్లుడు, ఇలాగ ఆయన సుమన్ తోటి అన్ని అల్లుడు సినిమాలు ఉండే. ఆ సినిమాలన్నిటికీ నేనే కో డైరెక్టర్. డబ్బులు ఇచ్చేవాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఆ రోజుల్లో? పని ఇవ్వటమే ఎక్కువ లేకపోతే డబ్బులు కూడా ఇచ్చేవారు? డబ్బులు ఉండేవా ఆ రోజుల్లో? వాళ్ళు ఇచ్చే డబ్బులు అయ్యేవి కాదు అసలు, ఖర్చు పెట్టిన అయిపోయాయి కదా. అంటే బేసిక్గా నాకు ఏ హ్యాబిట్ లేదు ఫుడ్కే. తర్వాత ఎవరినైనా ఫ్రెండ్స్కి హోటల్ తీసుకెళ్ళటం, వాళ్ళు ఇచ్చే డబ్బులు అప్పుడున్న ప్రైసులకి సరిపోయి బాగుండేది. ఓకే. డబ్బులు కూడా అంటే సరిపోయేదంటే నాకు తెలిసి అప్పట్లో జీతాలు కూడా తక్కువ ఉండేవి కదా. తక్కువ అంటే ఏం పెద్ద తక్కువ ఏం కదండి. వాల్యూలు ఈ 300-400 బయట నెలకి. అప్పుడు మాదాపూర్లో ఎకరం 1,00,000 ఉండేది, ఇప్పుడు 100 కోట్లు ఉంది. అవును. అలాగా మామూలు డైరెక్టర్ రెమ్యునరేషన్లు, యాక్టర్ రెమ్యునరేషన్లు అన్నీ అలా పెరిగినాయి. బట్ అప్పుడు ఆ స్టేజ్లో రీజనబుల్గా సరిపోయేది ఫ్యామిలీకి బ్రహ్మాండంగానే. సినిమాకి 50,000 అలా ఇస్తూ ఉండేవారు. 50,000 ఇచ్చేవాళ్ళ? సినిమాకి సినిమా మొత్తానికి. ఓకే. 5 నెలల్లో మా శరత్ గారి దగ్గర అయితే అన్నీ 35 రోజుల్లో సినిమా తీసేవాళ్ళం. అయిపోయేది సింగిల్ షెడ్యూల్స్. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటం, షెడ్యూల్ వేసుకోవటం, సినిమా కంప్లీట్ చేసి వెళ్ళిపోవటం. ఓకే. ఇంటికి పంపించేవాళ్ళు డబ్బులు? నేను అవసరం లేదు. కొనేసేవాళ్ళ? లేదు, అంటే ఆస్తులు కొనే అంత ఉండవు, కానీ హాయిగా బతికేలా ఉండే. నాకు అసలు పంపించాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే మన ఇంటికాడి నుంచి మనమే, మాకు అప్పుడు ఏమయ్యేదంటే అన్నీ వచ్చి పొలం ఉండే కదా, రైస్లు గీసులు అలాంటివి అన్నీ పంపిస్తా, స్వీట్లు అలాంటివి ఉండే. నేను ఇంతవరకు ఇంటికి పంపించడం అనే కాన్సెప్టే లేదు. మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి. మీకు ఇన్స్పైర్ చేసి ఇండస్ట్రీ వైపు నడిపిన పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి అంటే నాకే కదా, ఎవరికైనా సరే మనసులో కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పేపర్ మీద పెడితే కవితలు అంటాం. కవితలో, పాటలో, ఏదో మనకు వచ్చిన కథలో ఏదో ఒకటి ఉంటాయి ఆలోచనలు. అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఎవరికైనా సరే నాకు తెలిసి లవ్లో ఫెయిల్ అయితే ఆలోచనలు వస్తూ ఉంటాయి, జీవితంలో దెబ్బతినేసి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాటిలోంచి ఆలోచనలు వస్తాయి, పైకి రావాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏదో ఇలా ఉంటాయి. నాకు కూడా అలాంటిది ఏదో చిన్న చిన్న, నేను ఎవరిని చిన్నప్పుడు కేర్ చేసేవాడిని కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఎంత సాఫ్టో అప్పుడు అంత రెబల్ అనమాట. 10th క్లాస్ ముందు వరకు కూడా బయటకు వెళ్తే నేను తగిలించుకోవటం, ఎవరన్నా ఏదైనా చేయటం అన్నట్టు ఉండేది. కొట్టించుకోవటం ఆ టైం అంటే లెక్క చేయకపోవటం. ఆ టైంలో ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో విషయంలో నన్ను ఏదో అంటే నన్ను అంటం ఏంటి అనే కోపంలో వాళ్ళ మీద ఒక కవిత్వం రాశాను. అది పల్లెటూరు పంచాయతీ పెద్దల మీద. ఓకే. అది మా ఫ్రెండ్స్ అందరు చూపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు, మా మదర్కి చూపిస్తే భలే ఉందని. మనలో కవి ఉన్నాడు అనుకుని అప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. ఆ కవిత్వం ఏంటంటే, పల్లెటూరి పంచాయతీ పెద్దలు పదవి పెత్తనంతో ఎక్కారు పైగద్దెలు,
బుద్ధి లేని ఎద్దులు, చదువురాని మొద్దులు, అవినీతికి గానుగెద్దులు, వీళ్ళు అక్రమానికి గంగిరెద్దులు. ఎక్సలెంట్ సార్. అది మీరు మామూలు రాయలేదు, అది అది వాళ్ళకి వినిపించారా? అంటే వాళ్ళకి తెలిసింది, ఫ్రెండ్స్ అందరూ చెప్తారుగా. అలా అలా రాయటం మొదలెట్టే టైంలో తొలికోడు కూసిందని మా ఊరు షూటింగ్కి బాలచంద్ర గారు వచ్చారు. ఓకే ఓకే ఓకే. ఆయన వచ్చి 20 లొకేషన్స్ అన్ని బాగున్నాయని ఒక 20 రోజులు ఉండిపోయారు. అక్కడ మా కజిన్స్ వాళ్ళు ఆ షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు హెల్ప్ చేస్తారు కదా, ట్రాక్టర్లని, ఆ మనుషులని అని. అవును. వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవారు. నేను అప్పుడు ఇంటర్ చదువుతూ ఉండేవాడిని. వెళ్ళి కాలేజ్ ఎగ్గొట్టేసి వచ్చి షూటింగ్ చూడడం అలా చూసేవాడిని. నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు అని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటే, వెళ్ళాలని ఉంది, దేంట్లో వెళ్ళాలో తెలియదు, అసలు ఒక ఐడియా ఏం లేదు. అప్పుడు ఊర్లో 10-15 ఎకరాల్లో పొలం ఉన్న ఎవరినైనా సరే దొరగారనో, అబ్బాయి గారనో, రైతనో అలా అంటూ ఉంటారు. సో అది కొంచెం చిన్న రాయల్ ట్రీట్మెంట్లా ఉంటుంది ఆ విలేజ్లో. కిక్ ఉంటుంది అది. సో నేను షూటింగ్ ఇంచుమించు 20 రోజుల్లో ఏ డిపార్ట్మెంట్కి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్న యాంగిల్లో అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్కి చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఒక రామదండులాగా ఇక్కడ పెట్టండి కెమెరా అంటే అక్కడ ఆగిపోతున్నారు ఎంటైర్ యూనిట్. షిఫ్ట్ అంటే అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు, అన్ని ప్యాకప్ చేసి. ప్యాకప్ అంటే అందరూ ఆపేస్తున్నారు. ఇది చాలా కమాండింగ్గా ఉంది, డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అని ఆయన్ని చూసి అనుకున్నాను. అనుకుని దానికి నాకున్న అర్హత ఏంటంటే క్రియేటివ్గా ఏదైనా రాయగలగటం, సీన్లు ఆలోచించగలగటం, కథలు తయారు చేయటం, అది ఉంది. కాబట్టి నేను ఆ డిపార్ట్మెంట్కి రాగానే కొంచెం అందరికీ నచ్చేలా సెట్ అయ్యాను.